పాకిస్తాన్‌కి చెందిన ఖబర్ ఖురేషి అనే ఆయన్ని అడ్వొకేట్‌గా నియమించడం జరిగింది. ఇది ఎంత విచిత్రం అంటే, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాకిస్తాన్‌కి చెందిన న్యాయవాది. అటు ఎన్రాన్ సంస్థకి తరఫున వాదించడానికి భారత ప్రభుత్వమే ఆయన్ని నియమించడం. ఇది ఎంత దారుణమైన ద్రోహంగా మనం పరిగణించాలో ఆలోచించాల్సిన విషయం. తర్వాత దీనికి ఈ కేసు వాదించడానికి గాని, భారత ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ పార్టీ ఆ పాకిస్తాన్ న్యాయవాది ఖబర్ ఖురేషి గారికి 1400,00,00,000 ఆయనకి ఫీజు రూపంలో చెల్లించడం జరిగింది. అయితే ఈ 1400,00,00,000 ఎంతమంది చేతులు మారింది, ఎవరికి ఎంత కమిషన్‌లు ముట్టాయో ఇవన్నీ ఏందంటే బయటికి రాని విషయాలు. 1400,00,00,000 ఒక కేసు వాదించటానికి ఒక పాకిస్తాన్‌కి చెందిన న్యాయవాదికి భారత ప్రభుత్వం తరపున కాంగ్రెస్ పార్టీ వారు సమర్పించారు. ఈ 1400,00,00,000లో ఎవరికెంత వాటాలు ముట్టినాయి అనేది మనం తర్వాత ఆలోచించినా అది బయటకొచ్చే విషయాలు గాదు. కానీ ఇది గెలవటానికి మనకి కేసు గెలవటానికి ఒక రకంగా ఎటువంటి అడ్డంకి లేదు. కేసు గెలిచే పరిస్థితిలోనే భారత ప్రభుత్వమే గెలవాల్సింది నిజంగా కేసు. కానీ ఈ పాకిస్తాను న్యాయవాదిని నియమించటం వల్ల కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక ముఖ్య ఉద్దేశము ప్రభుత్వం ఓడిపోవాలి. అంటే వాళ్ళ ప్రభుత్వం నడిపిస్తూ ఉండి, భారతదేశమే కేసులో ఓడిపోవాలి అన్న విధంగా వాళ్ళు ప్రవర్తించటం, తద్వారా ఈ కేసు ఓడిపోవటం గూడా జరిగింది.